భయపడే వాళ్ళం ఎవరూ లేము ఇక్కడ. అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి. తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్, చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేవు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఇరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం, మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా, చాలా దెబ్బలు తిని వచ్చాం. 5 స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి. నేను తమిళనాడు సభలో కూడా చెప్పాను. అదేంటంటే సాధు మిరండాలు కాడు కొళ్ళాదంటే, సజ్జనుడు కోపం వస్తే అడవి కూడా ఆపలేదనేది. అలాగే మాది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు. ఇది సమర్థవంతమైన ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం, కానీ మెతక ప్రభుత్వం కాదు. ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది సంస్కారం ఇది సభకి కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది. ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం. అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్, ఎనీ యాంటీ గవర్నమెంట్, ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ ష్యూర్ యూ ఇంప్లిమెంట్ ద లా. ఎలక్షన్స్ ముందేమో పవర్ స్టార్ లాగా ఊగిపోతూ ఎన్ని మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. అదే పవర్ లోకి వచ్చాక ఫ్లవర్ యూత్ చెవుల్లో పెడుతున్నాడు. ఎలక్షన్స్ ముందరేమో గబ్బర్ సింగ్ లాగా డైలాగులు చెప్తాడు. ఇప్పుడు ఎక్కడయ్యా మీరు చెప్పిన యువతకి ప్రామిసులు చేయట్లేదు అంటే రబ్బర్ లాగా మెలికలు తిరుగుతాడు. ఈ రోజు యువత ఎదుగుతున్నారు. మొన్ననే మీరు చూశారు, డిప్యూటీ సీఎం కనపడటం లేదు అని ఫ్లెక్సీలతో చాలా మంది తిరుగుతున్నారు. ఎక్కడయ్యా మీరు యువతకి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు అంటే నేను హరహర మల్లు డబ్బింగ్ బిజీలో ఉన్నాను అంటాడు. మరి 10 లక్షలు ఒక నిరుద్యోగికి ఇస్తాం స్వయం ఉపాధికి, ఎక్కడయ్యా మీరు అని వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగితే ఆయన ఓజీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అంటారు. ఇంకొకరు వెళ్లి నిరుద్యోగ భృతి అన్నా ఇవ్వండి అయ్యా, ఉద్యోగం ఇచ్చే లోపల 3,000, ఇప్పటికే 13 నెలలు అంటే 13 × 3,000 బాకీ ప్రతి కుటుంబంలో ఉన్న నిరుద్యోగికి అంటే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో చాలా బిజీ, మా ఫోన్ కే అందటం లేదని జనసేన వాళ్ళు అంటున్నారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉంది? నిన్ను పవన్ కళ్యాణ్ గమనించాలని చెబుతున్నా. నిన్ను వాడుకోవాలి, నీకు మళ్ళీ వెన్నుపోటు పొడుతాడు. చంద్రబాబు నాయుడు రక్తంలోనే ప్రతి అణువులోనూ కూడా వెన్నుపోటు అవసరానికి వాడుకోవటం, తర్వాత తీసి పక్కన పెడతాం. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు కన్నా
పార్టీ పెట్టి ఈ వెధవని పార్టీలో చేర్చుకున్నటువంటి రామారావు కన్నా ఎవడు గొప్పవాడు కాదు కదా. రాజకీయంగా పునర్జన్మనిచ్చాడు ఎన్టీ రామారావు. లేకపోతే ఈడెవడు బొఫ్ఫన్ గాడి చంద్రబాబు. అటువంటి ఎన్టీ రామారావునే మెడపెట్టి బయటికి గెంటి పార్టీలోంచి సస్పెండ్ చేసి ఆయన పార్టీని ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నటువంటి 420 గాడు వెధవ దొంగ ఈ చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడుతో కలిస్తే నీకు కూడా ఇదే కర్మ పట్టిస్తారు. ఈ చంద్రబాబు నాయుడు ఈ వెధవలంతా కలిసి నీకు కూడా అదే గతి పట్టిస్తారు. కాబట్టి నువ్వు రాజకీయాల్లోకి రా. నువ్వు 24 గంటలు తిరుగు ప్రజల మధ్యలో, మాకేం అభ్యంతరం లేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయి, ప్రభుత్వం చేసేటువంటి తప్పులు ఏమైనా ఉంటే కనుక నువ్వు ఎత్తి చూపించుకో, మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఈ 420 నా కొడుకులతో కలిసి నువ్వు మా మీద కనుక దాడి చేస్తావంటే కనుక చూస్తా ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. దయచేసి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నటువంటి దొంగల్ని 420లని పక్కన పెట్టుకోకుండా ఇటువంటి వ్యాధులకు దూరంగా అతను ఏదో రాజకీయాలు మారుస్తా అని చెప్పి కొత్త రాజకీయాలు తీసుకొస్తానని, కొత్త తరం రాజకీయాలు తీసుకొస్తా నువ్వు ప్రయత్నించు, మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఇటువంటి 420 నా కొడుకులు నీ పక్కన పెట్టుకుని మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయంగా ఎదుర్కొంటాము. మాకు మీరు కలిసి కనుక వచ్చేదట్టయితే మాకు చంద్రబాబు ఎట్టాక మేము పవన్ కళ్యాణ్ కూడా గడలాడించి ఇది పోయించి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్ అన్న. నువ్వు కాదు కదా, నువ్వు ఆ బాబు ఆ పులికేసి ఇంకా ఇంకెవరైనా కట్టకట్టుకుని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇది కూడా టచ్ కూడా చేయలేరు. పీకటం దేవుడు ఎరుగు, టచ్ కూడా చేయలేరు. కాబట్టి కేంద్రంతోనూ ఇంకా లేకపోతే పాయికి ఐక్యరాజ్య సమితితోనూ అంతర్జాతీయ వాళ్ళతోనూ వీళ్లతోనూ అందరితో కట్టకట్టుకొని రండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ పీకలేరు. మొన్నటి దాకా నడి రోడ్లో నిలబెడతా, వాళ్ళని నిలబెడతా, వీళ్ళని నిలబెడతా, వాళ్ళని నిలబెడతా, లాస్ట్ నడి రోడ్లో నిలబడేది మీ బ్యాచే. మీ కట్టకట్టుకుని 2024లో ప్రజలు మిమ్మల్ని నడి రోడ్లో నిలబెట్టి మళ్లీ మిమ్మల్ని మీ స్థానమైన హైదరాబాద్ కి పంపించబోతారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసుకుంటారు. ఖచ్చితంగా స్పష్టంగా ఉంది. ఏమి పీకలేక, ఏమీ చేయలేక, నేను పీకతా, వాడిని పెరగతా, వీడిని పెరగతా, వాడి తాట తెస్తా, వీళ్ళు తోలు తెస్తా, వీడిని పీకుతా, ఏమి చేయలేరురా మీరు ఎవరు తాట తీయలేరు, మీరు ఎవరు తోలు తీయలేరు. ఆఖరికి నా సాధారణంగా మీరు లాస్ట్ కి మీరు చేయగలిగేది ఏంటంటే ఏమి అరిచి గొంతు శ్వాస పోయి ఇంకా కట్ట చెత్త పేపర్లు ఈ అందరూ కూర్చున్నా కూడా ఎంట్రుకొని టచ్ చేయలేరు. పీకే దేవుడు ఎరుగు టచ్ కూడా చేయలేరు. కాబట్టి ఎందుకు వేస్ట్ గా శ్వాస, మీ ఒంట్లో శ్రమ దండగా, ఆ వారానికి పెట్రోల్ దండగా, అది కూడా రాదు. వేస్ట్ చెప్తున్నా. ఆ బొక్క తప్ప పాపం ఆ కార్యకర్తలకి నా సారం కాస్త పోస్తో అబ్బలో తండ్రులో ఆ పిల్ల బ్యాచ్ కి పిల్లకాయలకి పాపం నా సాగరంగా ఏదో పాకెట్ మనీ డబ్బులు ఇచ్చుండ్రు. అవి కానుక్కొని నా సాగరంగా ఏమి కాకుండా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బైక్లు వేసుకుని పెట్రోల్ బొక్క, శ్వాస బొక్క, ఈ టైంలో ఉద్యోగాలు చేసుకోకుండా చదువు సందేహాలు వదిలిపోయి తిరిగేది బొక్క, అన్ని బొక్క తప్ప ఇంక ఏమీ లేదు. ఎట్టైనా హ్యాపీగా టైం పాస్ సినిమాలు మళ్లీ చేసుకుంటున్నాడు. అతను సెటిల్ అయిపోతాడు. ఈ సైనికులు ఇంకొక సైనికులు ఈ వాళ్ళు మొత్తం ఫినిష్. ఏం మాట్లాడుతున్నారు మీరు? దీని లోతు మనకు అర్థమవుతా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయాలి అని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన పార్టీ నాయకులు కూడా ఆ మాటల్ని ఇంకొంచెం పెంచి మాట్లాడుతూ ఉన్నారు. అంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర నడుస్తుందని మనకు స్పష్టమవుతా ఉంది. ఒక కుట్రకు తెరలేపుతున్నారు. ఎందుకంటే ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ, ప్రజల్లో కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను వాళ్ళు మంచి చేసుకునే దాని మీద లేక జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని ఏదో భూస్థాపితం చేయాలని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇలాంటి ఒక కుట్రకు తెరలేపి జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నము, ఒక వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక రాక్షస కోరికలు అనేది వాళ్ళ యొక్క మాటల్లో వ్యక్తపరుస్తూ ఉన్నారు. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, మీరు ఈ రోజున మీరు హామీలు ఇచ్చిన, మీరు మాట్లాడినటువంటి, మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదైతే సూపర్ 6 అని హామీ ఇచ్చాడో ఆ హామీలను జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే, లేదా మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రశ్నిస్తే మరి వాళ్ళ మీద కేసులు కడతా ఉన్నారు, వాళ్ళని నానా స్టేషన్లకు దిప్పి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు కదా. మరి మీరు మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఏం చేయాలి? సేమ్ మీ మీద కూడా అప్లై చేయాలి కదా. మరి ఖచ్చితంగా అంటా ఉన్నాము, బుచ్చయ్య చౌదరి గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీ మీద కూడా
మీరు ఇలా మాట్లాడుతున్నందుకు మీ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం.